హలో ఎవ్రీవన్. మనకి తెలంగాణ ఏపీఎస్సెట్ 2024 కౌన్సిలింగ్ డేట్స్ అనేటివి పోస్ట్ పోన్ అయ్యాయి. ఎందుకంటే మనకు రీసెంట్ గా 25th జూలై 2024 రోజు మనకు సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వడానికి ఇక్కడ మనకు ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ చేశారు. ఇక రివైజ్డ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది చూడండి. ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళది ఈ నోటిఫికేషన్ ఒకసారి చూడండి. ఇక్కడ మనకి డేట్స్ ఫస్ట్ ఫేజ్ డేట్స్ వచ్చేసి జూలై 4th 2024 నుండి స్టార్ట్ అవుతున్నాయి. 12 జూలై 2024 వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎప్పుడు వెళ్ళాలి అంటే అందులో బుక్ చేసుకున్న తర్వాత అందులో ఏముంటుంది అంటే ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ అండ్ డే టైమ్ టు అటెండ్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేయాలి అంటే మనము ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలి, తర్వాత పేమెంట్ చేయాలి, తర్వాత మనము ఏ హెల్ప్ లైన్ సెంటర్లోకి వెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అనుకుంటున్నామో ఆ హెల్ప్ లైన్ సెంటర్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసిన తర్వాత మనకి ఆ స్లాట్కి అనుగుణంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సర్టిఫికేట్ అన్ని తీసుకొని మనము 6th నుంచి 13 లోపల ఎప్పుడైతే స్లాట్ ఉంటుందో ఆ స్లాట్ లో మనము అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ ఆ స్లాట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఐడి జనరేట్ అవుతుంది. దానితో మనము వెబ్ ఆప్షన్స్కి వెళ్తాము. వెబ్ ఆప్షన్స్ అనేటివి మనకు 8th జూలై 2024 నుండి 15 జూలై 2024 వరకు మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటున్నాయి. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేట్ 15 లో మన 15th రోజు మనకి వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఫ్రీజ్ అవుతాయి. తర్వాత 4 days కి అంటే 19/7/2024 రోజు మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ అంటే 19th రోజు మనకి సీట్ అలాట్మెంట్ మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఏ కాలేజీలో సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలనేది వస్తుంది. వచ్చిన తర్వాత మనము పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ 19th నుంచి 23 వరకు 19 జూలై 2024 నుండి 23 జూలై 2024 వరకు మనము కాలేజ్లో ట్యూషన్ ఫీ కట్టి మనము సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్. ఇది ఫస్ట్ ఫేజ్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెకండ్ ఫేజ్ ప్రాసెస్. సెకండ్ ఫేజ్ మనకి 26 జూలై 2024 నుండి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళు సెకండ్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసి పేమెంట్ చేసి స్లాట్ బుకింగ్ ఇవన్నీ ఉంటాయి. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ లో సీట్ నచ్చక సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ కి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫేజ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళని వాళ్ళు సెకండ్ ఫేజ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఫర్ ద సెకండ్ ఫేజ్ అంటే ఇది మనకు 27th రోజు ఓన్లీ 1 డేనే ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ ఫేజ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకపోతే వాళ్ళు మాత్రమే 27th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ మనకు 27, 28 సెకండ్ ఫేజ్ లో ఓన్లీ 2 days ఉంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఫస్ట్ ఫేజ్ లో మనకు ఎవరన్నా సీట్ నచ్చకపోతే కాలేజ్ నచ్చక వేరే కాలేజ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు కానీ లేదా సెకండ్ ఫేజ్ లో కొత్తగా పెట్టుకునే వాళ్ళు కానీ 27 and 28 లోపు మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. 28 తర్వాత వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ మనకి 31 జూలై రోజు వస్తుంది. 31 నుంచి 2nd ఆగస్ట్ వరకు మనము కాలేజ్లో సెకండ్ రిపోర్ట్ కాలేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్. ఆగస్ట్ 4th రోజు మనము కాలేజ్ జాయినింగ్ డీటెయిల్స్ అన్ని కూడా కాలేజ్లో అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి నోట్ ఫిజికల్ రిపోర్టింగ్ టు ద కాలేజ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ తర్వాత ఖచ్చితంగా మనం ఫిజికల్ గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో మనం ఏమి చేయాలి అంటే హ్యాండ్ ఓవర్ ఎ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎట్ ద కాలేజ్. అంటే మీ ఇంటర్మీడియట్ టీసీ అండ్ మీ రిమైనింగ్ సర్టిఫికేట్స్ అన్ని ఇంటర్మీడియట్ మెమో కానీ 10th మెమో కానీ ఇవన్నీ జిరాక్స్ బోనఫైడ్స్ అండ్ మెమోస్ జిరాక్స్ కాపీస్ కానీ టీసీ ఒకటి ఒరిజినల్ ఇవ్వాల్సి ఉంటుంది.
Candidates got allotment in second phase and not reported at the allotted colleges are not permitted to exercise web options in the final phase counseling. ఎవరైతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోరో వాళ్ళు థర్డ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్ చేసుకోవడానికి వీల్లేదు, చేసుకోవడానికి కుదరదు. సో ఫైనల్ ఫేజ్ వచ్చేసరికి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఆగస్ట్ 8 రోజు ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఆగస్ట్ 9 రోజు వాళ్ళ యొక్క సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్ మొత్తానికి వెబ్ ఆప్షన్స్ ఎవరైనా చేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకు 8th 9th 2 days టైం ఉంటుంది. నెక్స్ట్ ఫ్రీజింగ్ 10th రోజు వెబ్ ఆప్షన్స్, 13th రోజు ఈ సీట్ అలాట్మెంట్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ 13 నుంచి 15th వరకు 13th to 15th ఆగస్ట్ మనము సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బ్రాంచ్ ఆర్ కాలేజ్. ఏదైనా మీరు సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ లోది చేంజ్ అవుతే 16th to 18th మనము ఇక్కడ కాలేజీలో రిపోర్ట్ చేయాలి. 18th రోజు మనము కాలేజ్కి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇది న్యూ షెడ్యూల్. దిస్ ఈజ్ రివైజ్డ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఆఫ్ TGEPSET 2024. ఇది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళది మాత్రమే. వీళ్ళది అయిపోయిన తర్వాత బైపీసీ స్ట్రీమ్ ది స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ ప్రాసెస్ లో ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయవచ్చు, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.